మద్యం మత్తుకు ఓ 10th విద్యార్థి నిండు ప్రాణం బలైపోయింది. తిరుపతి జిల్లాలో హైస్కూల్ విద్యార్థి మద్యం తాగడం, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవటం తీవ్ర సంచలనంగా మారింది. మద్యం తాగి స్కూల్కు రావడం, ఆపై ఆత్మహత్య చేసుకోవటం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. వీధికో బెల్ట్ షాపు ఏర్పాటు చేసి మద్యం ఏరులై పారుస్తున్న కూటమి ప్రభుత్వమే ఈ దారుణానికి కారణమని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతం నుంచి సాక్షి ప్రతినిధి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొంగరవారిపల్లి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి జశ్వంత్ అనుమానాస్పద స్థితిలో శవంగా కనిపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముంగిలిపట్టుకు చెందిన జస్వంత్ మద్యం మత్తులో స్కూల్కు రావడంతో టీచర్ ఈ విషయాన్ని హెడ్ మాస్టర్ దృష్టికి తీసుకెళ్లారు. జస్వంత్ నుంచి మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని పరీక్ష రాయడానికి పంపించారు. అయితే పరీక్ష జరుగుతున్న రూమ్కు వెళ్లకుండా పరిగెత్తుకుంటూ బయటకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆ తర్వాత దగ్గరలో ఉన్న రైలు పట్టాలపై శవంగా కనిపించాడు జస్వంత్. విద్యార్థి మృతిపై మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. ఎగ్జామ్ జరుగుతుంది సార్ 11 గంటల నుంచి. ఎగ్జామ్ సెంటర్లో తాగినాడు అని చెప్పి పిల్లలు ఫిర్యాదు చేశారు. క్లాస్ టీచర్కు చెప్పడం జరిగింది సార్, ఆ అబ్బాయి మద్యం సేవించినాడు అని చెప్పి. మద్యం సేవించారు అని తెలియడంతో వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళ మదర్ విలేజ్ నుంచి వస్తాము అని చెప్పి అనడంతో ఇక్కడే పెట్టుకుని ఉన్నాము, ఇంకా వచ్చేదానికి లేట్ అవుతుంది కాబట్టి నువ్వు వెళ్ళి ఎగ్జామ్ రాయినాయన అని చెప్పి ఆ రూమ్ కి పంపించారు సార్. ఆ అబ్బాయి ఇలా వెళ్లకుండా ఇట్లా పారిపోయినాడు ఒక్క నిమిషంలోనే సార్, చాలా ఫాస్ట్ గా. అప్పటి నుంచి మేము ఉపాధ్యాయులు, స్టూడెంట్స్, వాళ్ళ మదర్ వచ్చారు, వాళ్ళ బ్రదర్ కూడా ఇక్కడే చదువుతున్నారు, అందరూ చుట్టుపక్కలంతా గాలించడం జరిగింది. మళ్ళీ మాకు 2:30కు ఇన్ఫార్మ్ చేశారు సార్, ఈ విధంగా రైల్వే పట్టాల మీద గుర్తు తెలియని డెడ్ బాడీ ఉంది అని చెప్పి. వాళ్ళ పేరెంట్స్ వెళ్లి చూడము, ఆ అబ్బాయి అని చెప్పి గుర్తించడం జరిగింది సార్. మేము కూడా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటనగా భావిస్తున్నాం సార్. పాఠశాల టైంలో ఇలా జరగడం. 2 చిన్న బాటిల్, థమ్స్అప్ బాటిల్స్, ఖాళీ బాటిల్స్ లో ఈ లిక్కర్ ఫిల్ చేసుకొచ్చిన్నారు. ఇంకొకటి స్ట్రింగ్ అనే ఒక బాటిల్, స్ట్రింగ్ కూల్ డ్రింక్ అంటే సార్ మాకు తెలియదు, అందులో మిక్స్ చేసుకుని తాగిన ఆనవాళ్ళు అయితే ఉన్నాయి సార్. ఆ వస్తువులు చూస్తే మద్యం సేవించి రావడంతో, అసభ్యంగా ప్రవర్తించడంతో అది హెచ్ఎంగా దృష్టికి తీసుకువెళ్లాము. బాటిల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు అని చెప్తున్నారు. వాటిలన్నింటినీ కూడా చంద్రగిరి పోలీసులకు అప్పగించడం కూడా జరిగిందని చెప్తున్నారు. అయితే ఘటనకు సంబంధించినటువంటి వాస్తవ విషయాలన్నీ కూడా విచారణలో వెలుగు చూడబోతూ ఉన్నాయి. ఒక మద్యం బాటిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఒక మైనర్ బాలుడికి మద్యం బాటిల్ అమ్మటం అనేది చట్టరీత్యా నేరం. స్కూల్ కు 300 మీటర్ల దూరంలో ఉన్న రైల్వే ట్రాక్ పై జస్వంత్ ఆత్మహత్య చేసుకోవడంతో టీచర్లు, విద్యార్థులు షాక్ కు గురయ్యారు. మా అబ్బాయి తప్పు చేస్తే మాకు వెంటనే ఎందుకు సమాచారం ఇవ్వలేదని జస్వంత్ కుటుంబ సభ్యులు టీచర్లను నిలదీశారు. పరీక్ష రాయడానికి పంపిన విద్యార్థి అకస్మాత్తుగా బయటకు వెళ్లిపోయి ఆత్మహత్యకు పాల్పడతాడని తాము అనుకోలేదంటున్నారు స్కూల్ టీచర్లు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియని వయసులో నిండు జీవితాన్ని అంతం చేసుకున్నాడు. కొంగరవారిపల్లి ముంగిలిపట్టు రైల్వే ట్రాక్ వద్ద సంఘటన జరిగిన ప్రాంతం నుంచి మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొంగరవారిపల్లిలో 10వ తరగతి విద్యార్థి మద్యం సేవించి స్కూల్లో అడ్డంగా దొరికిపోయిన తర్వాత అతను రైల్వే ట్రాక్ పైకి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతి చంద్రగిరి మధ్యలో, ఈ యొక్క చంద్రగిరి నుంచి ఇటు చిత్తూరుకు మధ్యలో ఉన్నటువంటి, చంద్రగిరి నుంచి చిత్తూరు మధ్యలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ వద్ద ప్రస్తుతం మనం ఈ యొక్క సంఘటన ప్రాంతంలోనే ఈ యొక్క 10వ తరగతి చదువుతున్నటువంటి జశ్వంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రధానంగా స్కూల్లో మద్యం సేవించి దొరికిన తర్వాత హెడ్ మాస్టర్ దృష్టికి స్కూల్ టీచర్ తీసుకువెళ్లింది. ఆ తర్వాత అతను స్కూల్ నుంచి పరారై నేరుగా రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సంఘటన ప్రాంతంలో రక్తపు మరకలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. బెల్ట్ షాపులు ఊరా కూడా ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే ఉన్నాయి. ఆ బెల్ట్ షాప్ లో మద్యం సేవించాడు. సంఘటన ప్రాంతంలో ఏదైతే కొంగరవారిపల్లిలో ఈ యొక్క విద్యార్థి మద్యం కొనుగోలు చేయాలంటే 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చంద్రగిరిలో వైన్ షాప్ దగ్గర కొనుగోలు చేయాలి. ఇక్కడి నుంచి ఏదైతే స్కూల్ ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నాండ్రగుంట వద్ద ఉన్నటువంటి వైన్ షాప్ లో కొనుగోలు చేయాలి. కానీ ఎలాంటి నిబంధనలు పాటించకుండా, ఎలాంటి ఏదైతే
బెల్ట్ షాపులకు సంబంధించి ప్రతి పల్లెలో కూడా ఊరికి 2-3 బెల్ట్ షాపులు అనధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యొక్క బెల్ట్ షాపుల వద్దనే ఈ యొక్క మద్యం కొనుగోలు చేసి తన యొక్క బాటిల్స్ లో నింపుకుని అతను మద్యం సేవించి స్కూల్ కు రావడంతో స్కూల్ టీచర్లు మందలించారు. ఆ బ్యాగ్ మద్యం బాటిల్లో ఉన్నటువంటి వాటిని కూడా స్వాధీనం చేసుకుని ఎక్సైజ్ అధికారులకు ఇటు పోలీసులకు కూడా వాళ్ళు అప్పగించడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తా ఉంటే సంఘటన ప్రాంతంలో సీన్ ఆఫ్ అఫెన్స్ బట్టి ఈ యొక్క సేకరించినటువంటి ప్రాథమిక ఆధారాలు బట్టి ఈ యొక్క మద్యం ఎవరు అమ్మకాలు సాగించారు అతనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పోలీసులు లోతుగా విచారించాల్సి ఉంది. తల్లిదండ్రుల్లో అయితే తమ బిడ్డ మద్యం సేవించలేదని చెప్తున్నారు. కానీ ప్రాథమిక ఆధారాల్లో మద్యం సేవించినటువంటి బాటిల్స్, ఆ మద్యం కలుపుకుని వచ్చినటువంటి బాటిల్స్ అయితే స్కూల్లో హెచ్ఎం స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోలీసులకు అప్పగించారు. వీటన్నిటిపైన కూడా పోలీసులు అయితే లోతుగా విచారిస్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, ముంగిలిపట్టు రైల్వే స్టేషన్ నుంచి. సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు స్కూల్ వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. జస్వంత్ నుంచి టీచర్లు స్వాధీనం చేసుకున్న మద్యం ఉన్న బాటిల్స్ ను పరిశీలించారు. కొంగరవారిపల్లి నుంచి చంద్రగిరికి మధ్య 12 కిలోమీటర్ల దూరంలో ఎక్కడా వైన్ షాప్ లేదు. అయితే ప్రతి ఊరిలోనూ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టి మద్యాన్ని ఏరుల్లా పారిస్తున్నారు. ఏదో ఒక బెల్ట్ షాపు నుంచి 10వ తరగతి స్టూడెంట్ జస్వంత్ మద్యం కొనుగోలు చేసి ఉంటాడని భావిస్తున్నారు. విద్యార్థి మృతదేహాన్ని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఇప్పుడు కీలకం కానుంది.